హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం రాత్రి నుండి భారీ వర్షం పడుతూనే ఉంది. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే దాదాపు 24 గంటలుగా నుంచి భారీగా పెరిగినటువంటి వర్షం ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆదివారం సాయంత్రం వరకు కూడా ఈ వర్షాలు హైదరాబాద్ ను ముంచెత్తే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ జిల్లా ప్రాంతాల్లో కూడా వర్షం వస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. రాత్రంతా దాదాపు మంత్రులతో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులంతా కూడా ఆయా ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలు కావచ్చు, నాలాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడంతా కూడా పర్యటించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి ఏవైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధించి నైట్ అంతా యాక్షన్ ప్లాన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కూడా వర్షం ఊపందుకుందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మేఘాలన్నీ కూడా భారీ వర్షం కురవడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా ఉన్నటువంటి సమాచారం వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేసినా కానీ ఆ ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం వాటర్ అంతా లోపలికి వెళ్ళింది. అలాగే 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి బాధిత ప్రాంతాలుగా మారినటువంటి ఆల్వాలు, అలాగే అమీర్పేట, హకీంపేట, లోతట్టు ప్రాంతాలైనటువంటి అల్లంతోట బావితో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ వర్షం కూడా వాళ్ళని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. దీంతో ఒకవేళ భారీ వర్షం తోడైతే ఇక ఆర్మీని రంగంలో దించాలని ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి బోట్లను కూడా వాడాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ డిసైడ్ అయింది. దీనికి సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ కూడా ఆర్మీకి సంబంధించిన అధికారులతో నిన్న జీహెచ్ఎంసీ అధికారుల సమావేశంలో పాల్గొన్నప్పుడు కూడా వాళ్ళని కోరడం జరిగింది. అయితే మరి కాసేపట్లో భారీ వర్షం దాదాపు 9 గంటల వరకు ఉండబోతుంది. ఈ వర్షం మూలంగా లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్ ఉండాలి. అలాగే బస్తీలు కానీ నాలాలు పొంగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి రాత్రంతా తిరిగినటువంటి మంత్రులు కానీ అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించినటువంటి అంటే స్కూళ్లతో పాటు కాలేజీలకి, ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలకి హాలిడేస్ ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అధికారులు కూడా ఉన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కూడా మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక లోతట్టు ప్రాంతాల నుంచి ఇక్కడ హుస్సేన్ సాగర్ లకు వస్తున్నటువంటి వాటర్ ని డైవర్ట్ చేయడానికి కూడా అధికారులు ఎస్టీపీల గేట్లు తెరిచి పక్క నాలాలకు ఆ నీటిని వదులుతున్నారు. దీని ద్వారా హుస్సేన్ సాగర్ ఫ్లో పెరుగుతున్నా కానీ వస్తున్న వాటర్ ని పక్క నాలాల నుంచి వదలడం మూలంగా హుస్సేన్ సాగర్ నాలా నుంచి మూసీ నదిలోకి నీరు కూడా దాదాపు అవుట్ ఫ్లో 4,000 క్యూసెక్ల నీటిని కూడా వదలడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూస్తే మరి 2 నుంచి 3 గంటల్లో హైదరాబాద్ కు మరోసారి భారీ వర్షం ఉన్నటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. దినకర్, ఇంకా 2 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. దీనిపై అధికారులు కానీ జీహెచ్ఎంసీ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇన్ఫ్లో హుస్సేన్ సాగర్ కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా ఒకే లెవెల్లో పంపిస్తున్నా కానీ ముంపు ప్లేసెస్ లో ఉన్న ప్రజలను ఎలా అలర్ట్ చేస్తున్నారు? ముంపు ప్రాంతాలకు సంబంధించి దాదాపు అలర్ట్ గా ఉండాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హెచ్ఎండి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఎస్టీపీల నుంచి వాటర్ ప్లాంట్ల ద్వారా మొత్తం నాళాల్లోకి నీటిని తరలిస్తున్నా కానీ ఆ వాటర్ ఫ్లో పెరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు డేంజర్ లెవెల్ లేకపోయినా కానీ రానున్న రోజుల్లో ఇంకా ఈ రోజు రేపు సండే వరకు భారీ వర్షం కురిస్తే హుస్సేన్ సాగర్ కి కొద్దిగా వర్షం నీరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు సంబంధించి ఎఫ్టీఎల్ లెవెల్ మాత్రం 513.41గా ఉంది. దాంతో పాటు ప్రజెంట్ వాటర్ అయితే 513.80 మీటర్ల మేర వర్షం వరద నీరు చేరుతుంది. అయితే హుస్సేన్ సాగర్ కి ఉన్న కెపాసిటీ కూడా అధికారులు గుర్తు చేస్తున్నారు. దాదాపు 514.75 మీటర్ల ఎత్తు నీరు వచ్చినా కానీ దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉంది. ఒకవేళ అది దాటి వస్తే గతంలో 2000 సంవత్సరంలో వచ్చినటువంటి వరదల మాదిరిగా వస్తే లోతట్టు ప్రాంతాలైనటువంటి అరుంధతి నగరు, దాంతో పాటు అంబేద్కర్ నగరు, దోమల్గూడ, ఇందిరా పార్క్ తో పాటు అంబర్పేట ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలకి 514.75 మీటర్లు దాటి వెళ్లే ప్రసక్తి లేదని కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా హుస్సేన్ సాగర్ లోకి నీరు రాకముందే ఎదురుగా ఉన్నటువంటి నాళాలను తెరిచేసి వాటిని
నీటిని డైవర్ట్ చేయడం ద్వారా ఈ కొంతమేర ముప్పును తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేశారని చెప్పొచ్చు. అయితే ఎలాంటి రూమర్లను కూడా నమ్మవద్దని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంత వాసులను అలర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో వాటర్ వచ్చి ఏదైనా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటే మేమే స్వయంగా వచ్చి అనౌన్స్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు వర్షం కూడా నగరవాసులను కొద్దిగా భయపెడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి సౌత్ జోన్, ఈస్ట్ జోన్ తో పాటు నార్త్ వెస్ట్ జోన్ లో అంటే జిహెచ్ఎంసీకి పరిధిలో ఉన్నటువంటి 625 స్క్వేర్ కిలోమీటర్స్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే అధికారులు మాత్రం అలర్ట్ గా ఉన్నామని ప్రకటించినా కానీ క్షేత్రస్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయి దృష్టి పెడితేనే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు బయటకు వస్తాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సిచ్యువేషన్ నుంచి తమను బయటకు పడేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు అధికారులు ఎలా రియాక్ట్ అవుతారన్న దాని మీదే డిపెండ్ అయింది. వర్షం భారీగా కురిసినా కానీ ఆ కురిసిన వర్షాల మూలంగా లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వెళితే వాళ్ళు ఇంకా సమస్యల్లోకి వెళ్లే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. స్వాతి రైట్, థ్యాంక్ యూ.